రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రశాంతము ప్రభు ఆలయమందు సేదను తీరగా పాల్గొనరండి. ప్రశాంతము ప్రభు ఆలయమందు సేదను తీరగా పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. మన సొంత విన్నపాలతో పాటు ఎంతోమంది మన యొక్క ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థించుదాం. ప్రభువా, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి, అనాది కాలము నుండి నీవు దేవుడవుగా ఉంటివి. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫాదర్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండెనుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనము ప్రభువుని ప్రార్థిద్దాం. ప్రభువా, మా యొక్క పాపమును లెక్కింపక శ్రీసభ యొక్క విశ్వాసమును, ఆ విశ్వాసం బట్టి మా యొక్క విన్నపములను, మా యొక్క కోరికలను, మా యొక్క జీవితాలను ఆశీర్వదించండి. మాకు కావలసిన గొప్ప వరాన్ని ప్రసాదించండి అని చెప్పేసి మనం చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపాన్ని ప్రభుకు సమర్పిస్తూ ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తూ ఇక బలి పూజలో పాల్గొందాం. దుడుకు చిన్నవాడిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. దుడుకు చిన్నవాడిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. తడి కన్నులు తాకుమా నా దైవమా, తడి కన్నులు తాకుమా నా దైవమా, నీ వడి చేర్చుమా నా ప్రాణమా, నీ వడి చేర్చుమా నా ప్రాణమా. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడివడిగా చేరాను. ఇహలోక సుఖముతో సహవాసం చేశాను, అలవోక దూషణతో అలవలేగిశాను. ఇహలోక సుఖముతో సహవాసం చేశాను, అలవోక దూషణతో అలవలేగిశాను. కలలన్నీ చెదరగా కలవరముగా వచ్చాను, కలలన్నీ చెదరగా కలవరముగా వచ్చాను. ఓదార్చుమా ప్రభు, ఓదార్చుమా, ఓదార్చుమా ప్రభు, ఓదార్చుమా, ఓదార్చుమా. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను,
తడబడు నడకతో వడి వడిగా చేరాను. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను. తడబడు నడకతో వడి వడిగా చేరాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్యమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పీఠము చుట్టూ గుమికూడిన ఈ నీ కుటుంబమును కనికరముతో చూడము. మేము చేపట్టిన శారీరక నిష్టమ అంతరంగమును శుద్ధీకరించునుగాక. నీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనస్సులు నీ సమక్షములు అంతరంగిక బలముతో ప్రజ్వరిల్లునుగాక. నీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించడం మనాదుడును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. సర్వేశ్వరుడిట్లు పలుకుచున్నాడు. వానయు మంచును ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలిపించి పంటలు పండించును. నా నోటి నుండి వెలువడి వాక్కును ఈ రీతిగానే ఉండును. ఇది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను పంపిన కార్యములను సాధించును. ఇది ఏలిన వారి వాక్. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. శోధన జయింపాను క్షణము ప్రార్థించమని పలికితివే. శోధన జయింపాను క్షణము ప్రార్థించమని పలికితివే. బలమైన నీ దివ్య సన్నిధిలో, బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడి నడువగ నీ కృపలో, బలపడి నడువగ నీ కృపలో. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై
నడువగ నేర్పుమయా నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా మాకు ప్రార్థన నేర్పుమయా మాకు ప్రార్థన నేర్పుమయా. ప్రభువు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 7 నుండి 15 వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిన గాని దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరు అడుగక మనుమునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనల్లో చిక్కుకొనియక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువాని స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపస్కాలంలోనికి గత వారమున ప్రవేశించి ఉన్నాము. మరి ఈనాడు తపస్కాల మొదటి వారంలో ఉండి ఉన్నాము. మరి తపస్కాలం అంతా కూడా ఈస్టర్ వరకు కూడా మనకు 3 విషయాలను గూర్చి వాక్యం పదే పదే తెలియపరుస్తూ ఉంది, పదే పదే మన యొక్క మదికి తెస్తూ ఉంది. అవేంటంటే, మొదటగా మనకు తపస్కాలము ప్రార్థనతో కూడి ఉండాలి. రెండవది తపస్కాలము ఉపవాసముతో కూడి ఉండాలి. మూడవది తపస్కాలము దాన ధర్మక్రియలతో కూడి ఉండాలి. ప్రార్థనలో ఉపవాసము వీటి ద్వారా దాన ధర్మ కార్యక్రమాలు ఉన్న ఎడల మన యొక్క తపస్కాలము ఫలవంతం అవుతూ ఉంది. మన యొక్క తపస్కాలము మన జీవితానికి దేవుని కృపా ఫలమును అధికముగా తీసుకువస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ఈనాడు మనము మొదటి అంశమును ధ్యానించబోతూ ఉన్నాము. ప్రార్థన అనగానేమి? అది మనం చూస్తున్నాము. శిష్యులు తన వద్దకు వచ్చి ప్రార్థన నేర్పించు ప్రభువా. ఆ యొక్క యోహాను శిష్యులకు వారికి ప్రార్థన పట్టిక ఉండి ఉన్నది. వారు ఏ విధంగా ప్రార్థించాలో వారికి తెలిసి ఉన్నారు. వారు ఆ ప్రకారంగా తమ జీవితాలను క్రమపరుచుకొని జీవిస్తూ ఉన్నారు. మరి మాకు ప్రార్థన నేర్పించినప్పుడు ఇప్పుడు ప్రార్థన నేర్పిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మరి దాని ముందు ప్రార్థన అనగానేమి? వాట్ ఈస్ ద ప్రేయర్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మనం ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాము. ఉదయాన్నే 3 గంటలకు లెగిస్తాము, 2 గంటలకు లెగిస్తాము, సిలువ గుర్తు వేసుకుంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. పడుకోబోయే ముందు వరకు కూడా మనం అనేక విధాలుగా అనేక ప్రార్థనలు చేస్తూ ఉంటాము. మరి ఈ యొక్క ప్రార్థన అనగానేమి? మదర్ తెరెసా గారు అంటారు, ప్రార్థన కేవలము దేవునితో సంభాషించడమే కాదు, ప్రార్థన కేవలము దేవుని అడగడమే కాదు, ప్రార్థన కేవలము దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవడమే కాదు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఆస్కింగ్, ఇట్స్ నాట్ జస్ట్ బెగింగ్, ఇట్స్ నాట్ జస్ట్
creating a relationship with God, but it is putting oneself into the hands of God. Putting oneself completely into the hands of God. Not leaving yourself partially outside, partially somewhere, and partially in the hands of God. Pramadasa says, completely, సంపూర్ణంగా మిమ్మల్ని మీరు ఆయన చేతిలో పెట్టుకోవడమే ప్రార్థన అంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మరి పుట్టింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాసిబుల్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ అండ్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. కావున ఒక పాట ద్వారా మనం తెలుసుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకొని, తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలో నీ ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలో నీ ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి, స్తుతి స్తోత్రం తెలిపెదను. నే స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా. కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, భుజము పైన సోలెదను. నే భుజము పైన సోలెదను. నీ రెక్కల నీడలు నుండి, నీ రెక్కల నీడల నుండి లోకాన్ని మరచితిని, ఈ లోకాన్ని మరచితిని. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. రేయి పవలు వెదికానయ్యా, రేయి పవలు
దినములు వెతికానయ్యా, నీకై వేచితిని, నీకై వేచితిని. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను, నీ నామం చాటెదను. తల్లివలి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తల్లి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. అందరూ తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, నే ఒదిగి తినయ్యా. గొప్ప ఉదాహరణ ప్రియ సహోదరి సహోదరులారా. ఏ విధంగా ప్రార్థనలో నిమగ్నమై ఉండాలంటే, తల్లి ఒడిలో పవలించే బిడ్డ తనలో వేదన లేదు, శోధన లేదు, నిండు విశ్వాసము కలిగి ఉన్నది, నమ్మకము కలిగి ఉన్నది, ఎలాంటి సమస్య లేదు. ఆ విధంగా మన ప్రార్థన ఉండాలని చెప్పేసి ఆ యొక్క పాట మనకు తెలియపరుస్తూ ఉంది. తల్లి ఒడిలో ప్రబలించే బిడ్డ ఆ యొక్క పట్టుదలతో ఉంటుంది, తన ఆకలిని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంటుంది, విశ్వాసంతో ఉంటుంది. నేను ఇంకా ప్రయత్నించిన ఎడల నా తల్లి నాకు ఆకలిని తీర్చును, నా తల్లి నాకు కావాల్సింది ఇచ్చును అనే పట్టుదలతో ఆ యొక్క బిడ్డ తల్లిని అంటుపట్టుకొని ఆ యొక్క ఒడిలో పరుండి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే మన యొక్క పరలోక ప్రార్థన మొదట్లో ఉంటున్నాము. అబ్బా ఫాదర్, పరలోక తండ్రి, ఆయన తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాము. అబ్బా ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, తండ్రి దేవా. అదే ఆ విధంగా బిడ్డ కూడా తన తండ్రి చేతి పట్టుకున్న బిడ్డ తను అడిగిన ప్రతి కోరికను తీరుస్తాడని విశ్వాసముతో, నమ్మకముతో తండ్రిని అంటుపెట్టుకొని ఉంటాడు. కానీ చెయ్యి విడిచి నా తండ్రి నా కోరికను నెరవేర్చడు, నా తండ్రి నేను అడిగిన విన్నపాన్ని ఇవ్వలేడు అని అవిశ్వాసంతో తిరిగి వెళ్ళడు. ఇవ్వకపోయినా సరే పట్టుదలతో నిండి విశ్వాసంతో ఏడ్చి మరీ ఆ యొక్క తండ్రి నుండి తనకు కావలసిన కార్యాన్ని, తనకు కావలసిన వస్తువును తీసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది ప్రార్థన అనగా. అదే మనం వింటున్నాము. అనేక వ్యర్థమైన పదాలతో కాదు, ఆ యొక్క పరిసయ్యులు సదుకయ్యులు ఆ యొక్క మార్కెట్ స్థలాలలో అందరి కనబడే విధంగా, వారి పేరు మారుమ్రోగే విధంగా చెయ్యి ప్రార్థన మాదిరిగా మీ ప్రార్థన ఉండకూడదు. మీ ప్రార్థనలో శక్తి ఉండాలి, మీ ప్రార్థనలో బలం ఉండాలి, మీ ప్రార్థనకు అర్థం ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే సంపూర్ణ విశ్వాసం కలిగి ప్రార్థిస్తామో. మాటలతో కూడిన ప్రార్థన కాదు, విశ్వాసంతో కూడిన ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ప్రభు తన శిష్యులకు కూడా నేర్పి ఉన్నారు. మాటలతో కూడిన ప్రార్థన కాదు, తండ్రి యందు విశ్వాసము, ఆయన యందు నమ్మకము కలిగి ఉన్న ప్రార్థనను వారికి నేర్పించి ఉన్నారు. మరి అనేక సార్లు మన ప్రార్థన ఫలించకపోవడానికి, మన ప్రార్థన విఫలమవడానికి అనేక కారణాలు ఉంటాయి. మరి అందులో మొదటి కారణం ఏంటంటే, మన
దృఢమైన విశ్వాసము లేకపోవటమే మన ప్రార్థన అనేక సార్లు విఫలమవుతూ ఉంది. దృఢమైన విశ్వాసము, గట్టి విశ్వాసము, అదే చూస్తున్నాము. ప్రభు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసముతో అడగండి, సంపూర్ణ విశ్వాసముతో అడగండి, నిండైన విశ్వాసంతో అడగండి, మీకు తక్షణమే ఇవ్వబడును. ఇక ఏ ఆలస్యము కాదు, ఎంతకాలము కూడా వేచి ఉండకూడదు. సంపూర్ణ విశ్వాసంతో అడిగిన ఎడల మీకు ఆ క్షణమే మీ తండ్రి దేవుడు మీకు వసగుతారు అని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని యాకోబు గ్రంథము, యాకోబు గారు రాసిన లేఖలో పలుకుతూ ఉన్నారు. మీరు ప్రార్థనలో ఏమి అడుగుతారో, మీరు ప్రార్థన ఏ విన్నపాన్ని గురించి ప్రార్థిస్తారో అది మీకు నెరవేరినట్లుగా, మీరు స్వీకరించినట్లుగా భావింపుడు. ఏ మాత్రము సంకోచించవద్దు, ఏ మాత్రము సందేహించవద్దు, ఏ మాత్రము డౌట్ ఉండకూడదు. నేను ప్రార్థించాను, అయ్యో అది నెరవేరుతుందో నెరవేరు నాకు తెలియదు, ప్రభు ఇస్తారో ఇరు నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రార్థన చేశాను అనే సందేహం మనలో ఉన్నప్పుడు యాకోబు గారు అంటూ ఉన్నారు, అలాంటి విశ్వాసము సముద్రపు తరంగము వంటిది. అనగా ఆ గాలికి అటు ఇటు ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తున్న తరంగము అలాంటి సముద్రపు నీటి తరంగము వంటిది అని చెప్పేసి యాకోబు గారు అంటూ ఉన్నారు. ఇట్స్ ఎ సీ వేవ్. When you doubt your faith, when you doubt your Lord, your God, you are like a wave in the sea, a wavering this side and that side, not firm, not stagnant. It moves as the breeze comes. అలాంటి విశ్వాసము, అలాంటి సందేహము ఉండకూడదు. దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పేసి వాక్కు మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అనేక సందర్భాలు ఉన్నవి, అనేక ఉదాహరణలు ఉన్నవి మనకు బైబిల్ పట్టణంలో. ఆ యొక్క శతాధిపతి చూడండి, ఆయన అనేక పదాలు ఉపయోగించలేదు, అనేక అర్థాలు ఉపయోగించలేదు, కేవలము ఆయనలో ఉన్నటువంటి దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. మీరు ఒక్క మాట పలికినా సరే నా ఇంటిలో ఉన్న బిడ్డ స్వస్థత పొందును, మీరు నా ఇంటికి రాకపోయినా సరే, మీరు నా గృహంలో అడుగు పెట్టకపోయినా సరే, ఒక్క మాట పలికిన సాళ్ళును నా ఇంటిలోని బిడ్డ, నా ఇంటిలోని శిశువు జీవాన్ని పొందును, స్వస్థత పొందును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దృఢమైన విశ్వాసము, గొప్ప విశ్వాసము. అలాంటి విశ్వాసాన్ని ఈ యొక్క తపస్కాలము మనకు ఆహ్వానిస్తూ ఉంది. అలాంటి విశ్వాసాన్ని అలవర్చుకున్నటకు తపస్కాలం మనకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉంది. ఆ విధంగా మనకు బైబిల్లో అనేక ఉదాహరణలు ఉన్నవి. ఆ యొక్క స్త్రీ 12 సంవత్సరములు రక్తస్రావంతో బాధపడుచు ఉన్నది. ఎంతోమంది డాక్టర్లను కలిసి ఉన్నది, అయినా సరే ఆమె సమస్యకు పరిష్కారం దొరకలేదు. కానీ ఆమెలో ఎప్పుడైతే దృఢమైన విశ్వాసం ఏర్పడి ఉన్నదో ఆ క్షణాన ఆమె సమస్యకు పరిష్కారం ఏర్పడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి ఈనాడు. అప్పుడే మన జీవితంలో మన సమస్యలకు పరిష్కారము ఇక్కడే ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో, ఈ యొక్క తండ్రి దేవుని ఒడిలో మనకు దొరుకుతూ ఉంది. లేని ఎడల మనము పరిష్కారం లేని సమస్యతోనే వెళ్తూ ఉంటాము. మరి రెండవది, ఎప్పుడైతే మనము ఆయన చిత్తానుసారం ప్రార్థిస్తామో, ఆయన చిత్తానుసారం మనము ఆయన సన్నిధానానికి వస్తామో అప్పుడే మన ప్రార్థన ఫలిస్తుంది అని పలుకుతూ ఉన్నారు. మన కోరికలు నెరవేర్చుకున్నటకు,
మన సొంత అవసరాలు తీర్చుకున్నటకు స్వార్థపు అవసరాల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అలాంటి ప్రార్థన ఆలకించరు. మన ప్రార్థన మన ద్వారా ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు కృప అనుగ్రహాన్ని దయచేయాలి, ఇతరులకు సహాయంగా మారాలి. అప్పుడే దేవుడు ఖచ్చితంగా మన యొక్క మొరను ఆలకిస్తారు. అనగా ఆయన నామము మహిమపరచబడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మూడవది క్షమాపణ లేక ప్రక్షాళన కాని పాపము. మన జీవితంలో చేసినటువంటి పాపము, మన తప్పిదములు ఏవైతే క్షమించబడకుండా ఉంటాయో అలాంటివి మనకు మన దేవునికి అడ్డుగోడగా ఉంటాయి అని చెప్పేసి యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. 59వ అధ్యాయము వచనం 1-2 వరకు. ప్రభువు మిమ్ము రక్షింపలేని దుర్బలుడును కాదు, మీ మనవిని ఆలింపలేని చెవిటివాడును కాదు. ప్రభువు మీ మనవులను ఆలకించలేని, మిమ్మల్ని రక్షించలేని దుర్బలుడు కాదు, చెవిటివాడు కాదు, లేక నిస్సహాయుడు కాదు. ప్రభువుకు అన్నయూ సాధ్యమే. కానీ మీ పాపములను మీకును దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి. మీ దోషముల వలన అతడు మొగమును మరుగు చేసుకొని మీ వేడుకలను ఆలింపకున్నాడు. మన దోషములు, మన పాపములు ఏవైతే ఇంకా క్షమించబడలేదో అవి మనకు ఆ యొక్క భగవానునికి అడ్డుగా వచ్చి ఉన్నాయని చెప్పేసి యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పాపాలు కడివేయబడాలి, అలాంటి పాపాలు ప్రక్షాళనం చేయబడాలి. అప్పుడే మన ప్రార్థన ఆయన యొక్క పరలోక సింహాసనకు చేరుతవి. ఆ తద్వారా మన జీవితాలు ఫలిస్తూ ఉంటాయి. మరి ఏంటి పాపములు? నేను చేసిన ప్రతి పాపానికి కూడా క్షమాపణ కోరుకుంటున్నాను, ప్రతి పాపానికి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏంటి పాపం అంటే ప్రభు అంటూ ఉన్నాడు, ఇంకా నీ హృదయంలో ఎవరి పట్లనైనా క్షమాపణ లేని గుణం కలిగిన ఎడల నీ పాపములు క్షమించబడలేవు. అదే తపస్కాలం పిలుస్తూ ఉన్నది. Forgive every person who have hurt you. Forgive every person who is against you. Forgive all your enemies and establish a good relationship with them. ఆ సమయంలో అప్పుడు మీరు చేసిన ప్రతి పాపం కూడా కడివేయబడతాయి. మీరు ఏ విధంగా అయితే మీకు క్షమాపణ కోరుకుంటున్నారో అదే విధంగా మీకు దయచేసిన క్షమాపణను మీ యొక్క శత్రువులకు, మీకు కీడు చేసిన వారికి, హాని చేసిన వారికి, తెలిసి చేసిన వారికి, తెలియక చేసిన వారికి ప్రసాదించండి, వారిని క్షమించండి. అప్పుడు మీ ప్రార్థనకు ఎలాంటి అడ్డు లేకుండా ఆ యొక్క సింహాసనం చేరుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నాలుగవది, ఏ విధంగా అయితే మనల్ని మనం ప్రేమించుకుంటున్నామో అదే విధముగా ఇతరులను ప్రేమించాలి. అదే ప్రభువు అంటూ ఉన్నారు. నువ్వు ఏ విధంగా నేను ప్రేమించుకుంటావో ఆ విధంగా నువ్వు ఇతరులను ప్రేమించినప్పుడు ఈ యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఆలకించబడుతూ ఉంది. ఒక భక్తుడు ఒకసారి భగవాన్ సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి ఇలా ప్రశ్నిస్తున్నాడు, దేవుడా, నీకు 1000 సంవత్సరములు ఎంతకాలము, నీ దృష్టిలో ఎంతకాలం అంటే నాకు ఒక క్షణం లాంటిది అని అంటున్నారు. మరి ఈ యొక్క మా ప్రార్థన, ఈ యొక్క దినములు అన్నీ కూడా ఎందుకు అంత టైం పడుతుందంటే మీకు ఆ యొక్క ప్రార్థన ఆలకించి మీకు వరాలను వసగాలంటే ఒక క్షణం పట్టదు. కాకపోతే మీరు ఇతరులను, మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటున్నారో ఆ విధంగా ప్రేమించబడాలి. అప్పుడే ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతూ ఉంది అంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కావున ప్రార్థిద్దాం, ప్రభుని వేడుకుందాం. ఆయన నేర్పిన ప్రార్థనను, ఆయన వసిగిన
ఆ యొక్క ఆజ్ఞలను సంపూర్ణంగా పాటిద్దాం. ముఖ్యంగా దీన హృదయంలో ఇచ్చేవిద్దాం. లెట్స్ హంబుల్ అవర్ సెల్వ్స్. దట్స్ వాట్ ప్రేయర్ ఈజ్. హ్యూమిలిటీ, లవ్ అండ్ ఫర్గివ్నెస్. ఆ యొక్క ప్రార్థన మనకు దీనతను ప్రసాదిస్తూ ఉంది. ఆ యొక్క ఉపవాసము మనలో ప్రేమను కలిగిస్తూ ఉంది. ఆ యొక్క దాన ధర్మ క్రియలు మనలో క్షమా గుణాన్ని అధికంగా చేయబడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, భగవానుడు ఎప్పుడు కూడా నీ పుట్టుకతో నువ్వు నా శిష్యుడవు, నీ పుట్టుకతో నువ్వు నా శిష్యురాలవు, నీ యొక్క కులముతో నా శిష్యుడవు, నీ యొక్క కులం తన శిష్యురాలవు అని ఎప్పుడు కూడా చెప్పలేదు. నీ ఆస్తి వలన కానీ, నీ యొక్క పేరు ప్రతిష్ట వలన కానీ నీవు నా శిష్యుడు అని చెప్పలేదు. నీలో ఉన్న ప్రేమ. దట్స్ వాట్ ద గాస్పెల్ ఆఫ్ సెయింట్ జాన్ స్పీక్స్ అబౌట్. ద లవ్ దట్ యూ హ్యావ్ will show the others that you are my disciple. నీలో ఉన్న సంపూర్ణ ప్రేమ, నీలో ఉన్న గొప్ప విశ్వాసమే నీవు నా శిష్యుడవని, నీవు నా శిష్యురాలనవని లోకము తెలుసుకుంటుంది. కానీ నువ్వు సంపాదించిన దాన్ని బట్టి కాదు అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ప్రభుని వేడుకుందాం, ప్రభుని ప్రార్థిద్దాం. ఆ గొప్ప శక్తిని ప్రసాదించమని వేడుకుందాం. ఈ యొక్క తపస్కాలంలో మన ప్రార్థన, మన ఉపవాసము, మన దాన ధర్మ క్రియలు అన్నీ కూడా మనకు గొప్ప ఫలాన్ని, గొప్ప వరాన్ని ప్రసాదించవసగాలని చెప్పేసి ప్రభుని ప్రార్థించుకుందాం. ఆమేన్. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. నిండైన విశ్వాసముతో నీ పీఠము చెంతన నిలిచాము ప్రభు. నిండైన విశ్వాసముతో నీ పీఠము చెంతన నిలిచాము ప్రభు. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. గోధుమప్పము నీ దేహముగా, ద్రాక్షారసము నీ రుధిరముగా. గోధుమప్పము నీ దేహముగా, ద్రాక్షారసము నీ రుధిరముగా. మార్చెదవని మా జీవ ఆహారముగా, నమ్మితిమి గైకొనుమా ఈ కానుకలన్. మార్చెదవని మా జీవ ఆహారముగా, నమ్మితిమి గైకొనుమా ఈ కానుకలన్. అనురాగము నిండిన మనస్సులతో అర్పించగ తెచ్చాము కానుకలు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థింపుము. ఏలినవారు వారు నామస్తుతిమయముల కొరకును మన యొక్కయు వారి సత్య సభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సృష్టికర్తమైన ఓ సర్వేశ్వర, నీవు ఎంతో ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము సమర్పించు ఈ అర్పణములను అనురాగంతో స్వీకరింపుము. మా శారీరక పోషణ కొరకు నీవు మాకు దయచేసిన ఈ వస్తువులను
మా నిత్య జీవపు సాధనములుగా మార్చుమని మనసార వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను మా తోడి వారి పట్ల సేవాని రీతిని మాలో పుట్టించున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించడం వలన మా యందు నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమరుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో నీవు ఏకీభవించి మేము మహిమా గీతమును స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి. స్తుతులను పాడెను ఘనదేవునికి. దూతల వలనే పరమదేవుని స్తుతులు. దూతల వలనే పరమదేవుని స్తుతులు. ధూపహారతుల ధూపములాగా మన పెదవుల నుండి పైకెగయాలి. మన పెదవుల నుండి పైకెగయాలి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి. స్తుతులను పాడెను ఘనదేవునికి. దేవుని పేరిట వచ్చిన యేసును, దేవుని పేరిట వచ్చిన యేసును, నింగి నేల గాలి నీరు మాతో కలసి పొగడండి. మాతో కలసి పొగడండి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి. స్తుతులను పాడెను ఘనదేవునికి. పావన పిత, నీవు నిక్కము పవిత్రుడవు. నీ సృష్టి అంతను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలులను అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీటిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున
ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువాయి అప్పమును భుజించునప్పుడల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునే పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులని అపోస్తలుల వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించిన బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ప్రాంత జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతుల గురువులందరినీ, నీవు సంపాదించుకొని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలు జరిగిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేము అతడ చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందము పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్న సమయంలో వారికి ఎంతో గొప్ప విశ్వాసము, ఎంతో గొప్ప ప్రేమ అవసరమై ఉండినది. అనగా ప్రేమతో నింపబడి విశ్వాసముతో ఆ యొక్క అపోస్తలిక జీవితాన్ని జీవించుటకు వారు ముందుకు వచ్చి ఉన్నారు. కావున అదే జీవితాన్ని మనము కూడా జీవిస్తూ ఉన్నాము. మరి ప్రేమ లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు మన జీవితము వ్యర్థము. కావున ఈ యొక్క ప్రార్థనలో మనం ప్రార్థిద్దాం. ఆ గొప్ప ప్రేమను కలిగి జీవించుటకు, సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించుటకు, తద్వారా ఆ యొక్క రాజ్యంలో మనం ప్రవేశించుటకు కావలసిన శక్తిని ఇవ్వమని ప్రార్థించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించే ప్రభువా, ఆమేన్. ప్రభు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబాలతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు నీ శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు ఆహ్వానించబడిన వారు అందరూ ధన్యులు. ఎదిగిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు యొక్క మాటలు పలికిన నా స్వస్థత పొందును. పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత
నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. గోధుమాప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, నాలో ఆనందపు గేళ, ఏదో పులకింత, నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. నేను మొరపెట్టినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు నా మొరను ఆలకించెను. నేను ఆపదల్లో ఉన్నప్పుడు నీవు నన్ను కాపాడితివి కనుక ఇప్పుడు కరుణతో నా వేడుకోలు ఆలింపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమరహస్యముల ద్వారా లోకాశలను మేము ఆధీనములు పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించటను అభ్యసింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత అంతోని వారి యొక్క ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. ఇప్పుడు మన సొంత అవసరాల కోసం మన మనసులో విన్నవించుకుందాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్టును ఆచరించినట్టును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్టుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి.
జీవించునట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. పునీత అంతోని వారం, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారం, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారం. మా కొరకు వేడుకొనండి. మరొక విషయము, ప్రతి మంగళవారం కూడా క్యాథలిక్ అప్ టీవీ వారు మన దేవాలయానికి వచ్చి ముఖ్యంగా 12 గంటల దివ్య బలి పూజలో ఈ యొక్క మన యొక్క ప్రోగ్రాం రికార్డ్ చేసి డైరెక్ట్ లైవ్ చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ అంటుంటాము. మరి ఇప్పుడు మన జరిగిన ఈ యొక్క దివ్య బలి పూజ డైరెక్ట్గా లైవ్ కూడా వారు ప్రదర్శిస్తున్నారు. మరి ఎక్కడెక్కడ మన దూర ప్రాంతాల్లో ఎవరైనా బంధువులు కానీ మీ కుటుంబ సభ్యులు వేరే కంట్రీస్లో పనిచేస్తున్నా, అక్కడ చదువుతున్నా వారికి మీరు చెప్పవచ్చును. మన జరుగుతున్న యొక్క కార్యక్రమాలు, పూజలు 12 గంటలకు జరుగుతున్న ముఖ్యమైన ఈ యొక్క పూజ మరి నలుమూలల ప్రతి ఒక్కటి కూడా ప్రతిసారి వ్యాపిస్తుంది. మరి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు జరిగిన దివ్య బలి పూజ ప్రతి మంగళవారం కూడా 12 గంటలు జరుగుతున్న దివ్య పూజ. దీనికి ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే మరి ఈరోజు స్పాన్సర్ చేసిన వారు జి శ్రీధర్ మరి వారి కుటుంబ సభ్యులు. వీరు నల్లకుంట రామగోపాల్పేట నుంచి, సికింద్రాబాద్ నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఈనాటి ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి ఉన్నారు. కాబట్టి క్యాథలిక్ అప్ వెబ్ సొసైటీ తరఫున కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు జరుపుకుంటున్నాను. ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయదలుచుకున్నారంటే ముందే మీరు బుక్ చేసుకోండి. స్పాన్సర్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ రోజు మీ పేరట ఈ యొక్క ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుంటారు, టెలికాస్ట్ చేస్తుంటారు. మరి ఆ యొక్క ఎవరికైతే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందో మీ టీవీలలో, మీ యొక్క కంప్యూటర్స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నవారు మరి డైరెక్ట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ మరి ఆ రోజు మీరు చూడవచ్చు. ఏ ఇళ్ళలో ఉంటుందో ఆ ఫెసిలిటీ ఉన్నవారు. మరి ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయాలన్నట్టయితే ముందుగానే మీరు పారిష్ ఆఫీస్లో స్పాన్సర్ చేయవచ్చునని కోరుచున్నాము. 6,000 rupees for each sponsor program for each Tuesday. Thank you. God bless you all. చివరి ఆశీర్వాదంకు ముందు గత వారంలో జరిగిన ఒక అద్భుతం గురించి విందాము. పునీత అంతోని వారి విడుదల ద్వారా ఒక కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగినది. ఆ కుటుంబము ఉప్పల్ ప్రాంతము అటువైపు ఉంటారు. వారికి 2 పిల్లలు, మగపిల్లలు. ఆ చిన్న పిల్లవాడు 1.5 సంవత్సరం ఆ ప్రాయంలో ఉంటాడు. ఒకరోజు ఇంట్లో అటు ఇటు పరిగెడుతూ ఆ పెద్ద టీవీని మీద పడేసుకున్నాడంట. పెద్ద టీవీ వచ్చి తలపైన పడేసరికి స్పృహ తప్పిపోయి ఈ కంటిపైన దెబ్బ తగిలి మొత్తం వాసిపోయి ఉబ్బి ఇంకా కోమలోకి వెళ్ళిపోయాడు. ఆ యొక్క 1.5 సంవత్సరం బాబు హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్లు అన్నారు, 24 గంటలు పరిశీలిస్తే కానీ మేము ఏం చెప్పలేమమ్మా అని చెప్పేసి ఆ యొక్క క్రిటికల్ ఆ యొక్క సీరియస్నెస్ని వాళ్ళు ఆ యొక్క తల్లిదండ్రులకు చెప్పి ఉన్నారు. ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్లో పెట్టి 24 గంటలు దాటితే కానీ పిల్లవాడు బ్రతకంది మేము ఏం చెప్పలేము అని చెప్పేసి అన్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభువుని ప్రార్థిస్తూ పునీత అంతోని వారి విడుదల ప్రార్థనను జపించడం మొదలుపెట్టి ఉన్నారు. ఆ ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత కొద్ది సమయానికే ఆ బాలునిలో ఆ యొక్క కదలిక అనేది డాక్టర్స్ కనుక్కున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప అద్భుతము. ఆ యొక్క కుటుంబం అంతా కూడా కన్నీటిలో మునిగి ఉన్న సమయంలో వారు ఆ యొక్క అంతోని వారి ప్రార్థన సహాయాన్ని కోరినప్పుడు అంతోని వారికి ప్రార్థించున్నారు. ఆ యొక్క బాలునికి నూతన జీవాన్ని ప్రసాదించున్నారు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. గొప్ప సాక్ష్యం ఇది. వారు గత వారంలో వచ్చి ఫాదర్ గారండి ఈ యొక్క సాక్ష్యాన్ని భక్తులకు తెలియపరచండి అన్నప్పుడు సరేనమ్మా అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. కావున మన అంతోని వారు పునీత అంతోని వారు గొప్ప అద్భుతాలు చేయగల శక్తి గల పునీతుడు. కానీ ఎలాంటి సమస్య ఉన్నా సరే నిండు విశ్వాసంతో, సంపూర్ణ విశ్వాసంతో ప్రభుని ప్రార్థిస్తూ వారి సహాయాన్ని కోరినప్పుడు తప్పకుండా మన జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. అదే నా ప్రసంగంలో చెప్పిన విధంగా ప్రార్థన అనగా మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడమే. ఆ యొక్క కుటుంబము వారి యొక్క నిస్సహాయత స్థితి నుండి వారి కుటుంబాన్ని ఒక బాలుని సంపూర్ణంగా ఆ యొక్క భగవాన్ని హస్తాల్లో చేర్చి ప్రార్థించారు. కావున వారు ఒక గొప్ప అద్భుతాన్ని చూడగలిగి ఉన్నారు. ఆమెన్. అందరం కూడా శిరస్సులు వంచి దైవ ఆశీస్సులు పొందుతాము. ఓ సర్వేశ్వర, నీ విశ్వాసులు నీ దీవెనలతో బలపరపము. వారు శోకతప్తులైనప్పుడు నీవు వారిని ఓదార్చము. వారు సంక్షోభంలో చిక్కున్నప్పుడు దాన్ని భరించి సహింపగలిగే ఆత్మబలమును దయచేయము. వారు ప్రమాదములు ఉన్నప్పుడు వారికి భద్రతను కల్పింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి సువార్తను ప్రకటింపుడు. సర్వేశ్వరునికి వందనములు. మన జగద్గురువులు ఈ యొక్క సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ కాన్సక్రేటెడ్ లైఫ్గా ప్రకటించున్నారు. కావున ఈ ఆదివారము, వచ్చే ఆదివారము 1వ తేదీన సెయింట్ మేరీస్ స్కూల్ గ్రౌండ్స్ నందు కాన్సక్రేటెడ్ లైఫ్, అది రిలీజియస్ లైఫ్, గురువులు మఠకన్యలు వారి యొక్క దైవ పిలుపునకు కల అర్థాన్ని, కల అందులో ఉన్నటువంటి గొప్ప ప్రభు యొక్క కృప అనుగ్రహాన్ని వాళ్ళు జరుపుకుంటున్నారు. కావున అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరినీ కూడా ఆ యొక్క ప్రార్థనలో పాల్గొని వారికే ప్రత్యేక విధంగా ప్రార్థించమని పిలుస్తూ ఉన్నారు. కావున వచ్చే ఆదివారంకు 9 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఈ యొక్క ప్రోగ్రాం ఉంటుంది. అందరూ కూడా పాల్గొని వారికి ప్రార్థించి దైవాశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాము.